అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా అలాగే సోషల్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. ఈరోజు రాంప్రసాద్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా అలాగే క్రీడా యువజన సర్వీసుల మంత్రిగా రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా మీ అందరి ముందుకు వచ్చి ఈ సమావేశాన్ని ఇక్కడ జరపడం, ముఖ్యంగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మా నియోజకవర్గ ప్రజలకు అలాగే పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి మరొక్కసారి మీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ శాఖ ఏదైతే నాకు కేటాయించారో చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్క కుటుంబానికి ఎంత మేలు చేస్తుందో మీ అందరికీ తెలుసు. ఈరోజు భద్రత అనేది చాలా ముఖ్యము. ఇంట్లో నుంచి బయట కాలు పెట్టిన బుట్టాల నుంచి మరొకసారి ఇంటికి చేరే వరకు ఏ విధమైన సమస్యలు లేకుండా మన కుటుంబీకులైతేనేం మన ఇంట్లో వారైతేనేం బంధువులైతేనేం శ్రేయోభిలాషులు గమ్యస్థానానికి చేరి ఇంటికి చేరుకునే వరకు మనం అరిచేత్తో గుండెలు పెట్టుకొని బతికే కాలం ఇది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా మీ అందరి ముందర, నాకేదైతే ఈరోజు ఈ రవాణా శాఖ కేటాయించారో ముఖ్యంగా నా ఫస్ట్ ఎజెండా అయితే ఒకటే, రాష్ట్రంలో ఎక్కడ యాక్సిడెంట్ ఫ్రీ రాష్ట్రంగా ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ను తీసుకొని పోయేదానికి శాయశక్తులు లేకుండా పనిచేస్తాను. ఎందుకంటే మన కుటుంబంలో ప్రమాదవశాత్తు ఎవరినైనా కోల్పోతే ఎంత నరకం ఉంటుందో దాని బాధితుని నేను. 11 సంవత్సరాలప్పుడు మా తండ్రి గారిని రోడ్డు ప్రమాదంలో కోల్పోవడం జరిగింది. మా తండ్రి గారు ఆనాడు శాసనసభ్యుడిగా ఉండడంతో ఈ ప్రమాదం జరగడంతో కూడా ఆయన చనిపోవడం జరిగింది. ఆ బాధ ఏదో నాకు తెలుసు కాబట్టి తప్పకుండా మనసా వాచ ప్రమాదాల నివారణకు ఏ కుటుంబానికి మాకు దక్కిన ఆ దుఃఖాన్ని దక్కకుండా నివారించేదానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అలాగే రవాణా శాఖ ద్వారా ఏ విధమైన చర్యలు చేపడితే ప్రమాదాలు నివారించవచ్చో ఆ విధంగా చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. అలాగే సోదరులారా, మీ అందరికీ తెలుసు, ఈరోజు పేదవాడికి ఏదైనా ఒక అవకాశం కల్పిస్తే వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందం మీరందరూ చూస్తూ ఉంటారు. అలాంటి పథకమే ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వం మహిళల కోసం చేపడుతుంది. మేము ఎన్నికల్లో ముందు చెప్పిన విధంగానే ఆంధ్రప్రదేశ్లో శ్రీ మహిళామూర్తులందరికీ ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఉచిత ప్రయాణాన్ని అందించే పథకాన్ని అతి త్వరలో ముందుకు తీసుకొస్తున్నాం. ఆ పథకం ద్వారా మహిళామూర్తుల కళ్ళల్లో ఆనందాన్ని చూసేదానికే మా ప్రభుత్వం ఆ రోజు మేనిఫెస్టోలో కూడా ఈ పథకాన్ని పెట్టడం జరిగింది. నేను ముందే చెప్పాను మీకు, ఈ రాష్ట్రంలో దాన్ని ప్రవేశపెట్టే ముందు మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ అయితేనేం కర్ణాటకలో అయితేనేం ఇది ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. అక్కడ ఏమైనా పొరపాట్లు జరుగుతూ ఉంటే అవన్నీ మేము ఒక్కసారి సమీక్షించుకొని మన రాష్ట్రంలో చేపట్టే రోజుకి 100% ట్రాన్స్పరెన్సీతో ఏ విధమైన సమస్యలు లేకుండా ఎవరికి కష్టం లేకుండా ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే రవాణా శాఖ ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటుందని మీ ముందర గర్వంగా చెప్తున్నా. ఇంకోటి మీ దృష్టికి తీసుకొని వస్తున్నా, ఈరోజు రాష్ట్రానికి
దేశానికైతేనే ప్రపంచానికి క్రీడలు ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు. క్రీడాపరంగా భారతదేశం ఎంత వెనుకంజలో ఉందో మీకు తెలుసు. ఆర్థిక పరంగా మనం ప్రపంచాన్ని శాసిస్తున్నాం. మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలంటే ప్రతి ఒక్క కుటుంబంలో క్రీడ అనేది అవసరం. ఆ క్రీడా శాఖను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 5 సంవత్సరాల్లో తప్పకుండా పేదవాడికైతేనేం ధనికుడికైతేనేం చేరువయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. నేను ఒకటే చెప్తున్నా, గత ప్రభుత్వాల్లాగా ఏదో ఆడంబరంగా 10 రోజులు కార్యక్రమాలు చేసేసి ఇంట్లో కూర్చుండే విధంగా ఈ ప్రభుత్వం ఉండదు. 365 రోజులు సంవత్సరంలో తప్పకుండా విద్యార్థులకైతేనేం అందరికీ క్రీడలను చేరువ చేసే విధంగా రేపు రూపకల్పన చేయడం జరుగుతుందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. మరొక పోర్ట్ఫోలియో యువజన సర్వీసులు. మీ అందరికీ తెలుసు, ముందు ప్రభుత్వం ఎన్నో డిపార్ట్మెంట్లను నిర్వీర్యం చేయడం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో యువతకు సంబంధించిన ఏ కార్యక్రమాన్ని రూపొందించి ప్రజలకు అందుబాటులో చేసిన పాపాన పోలేదు గత ప్రభుత్వాలు. మేము ఒకటే చెప్తున్నాం, స్టెప్ ద్వారా రాబోయే కాలంలో నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. తప్పకుండా యువతకు వాళ్ళు ఏ దాంట్లో నైపుణ్యత ఉంటుందో, ఏ కార్యక్రమాన్ని చేపడితే వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారో ఆ కార్యక్రమాలన్నీ మా శాఖ ద్వారా తప్పకుండా ప్రజలకు చేరువయ్యే విధంగా రేపు జరగబోయే 5 సంవత్సరాల్లో మేము ముందుకెళ్తామని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఏ బాధ్యతలైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నా పైన పెట్టారో ఎక్కడ తూచా తప్పకుండా గౌరవప్రదంగా నాకు ఇచ్చిన శాఖల అన్ని దానిలకు మేలు చేస్తా, మంచి పేరు తీసుకొస్తానని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు. వద్దా? నేను ఒకటే చెప్తున్నానండి, గత 5 సంవత్సరాల్లో ఎక్కడ ఏ రోడ్డుకు పిడికడి మట్టి వేసిన పాపాన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలేదు. ఎక్కడైనా ఈ రాష్ట్రంలో రోడ్లు ఏర్పడ్డాయంటే అవి కేవలం బీఓటీ ప్రాజెక్టులు మాత్రమే. టోల్ గేట్లు, టోల్ ట్యాక్సులు కట్టే రోడ్డు తప్పక గ్రామీణ రోడ్ల విషయానికి వస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో కూడా కేంద్ర నిధులతో వచ్చిన రోడ్లే తప్పక రాష్ట్రానికి వచ్చిన నిధులను కూడా వేరే పథకాలకు మళ్ళించిన ఘనత ఎవరికైనా ఉందంటే గత వైసీపీ ప్రభుత్వాందే. మేము ఒకటే చెప్తున్నాం, ముఖ్యంగా రోడ్లు బాగుంటేనే ప్రమాదాలు జరగవు. అలాంటి రోడ్లే బాగలేనప్పుడు ఎక్కడ చూసినా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, రాబోయే 1-2 నెలల్లోనే సమీక్షించుకొని ఎక్కడైతే జాగ్రత్తలు తీసుకుంటే రాష్ట్రంలో హైవేస్ అయితేనేం, గ్రామీణ రోడ్లు అయితేనేం, స్టేట్ హైవేస్ అయితేనేం అన్ని దగ్గర రహదారి ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రమాదాల నివారణకు తప్పకుండా ముందుకెళ్తాం. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అని ఆయన 2019లో చాలా హామీలు ఇచ్చాడు. ఆ హామీల్లో ఇదొకటి, ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీని విలీనం చేస్తానని చెప్పడం జరిగింది. ఎవరైనా ఇలాంటి చర్యలు చేపడితే సంతోషించవచ్చు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసినాడు. అది కూడా ఎలాగ చేసినాడంటే ఒక హాఫ్ బాయిల్డ్ ఎగ్ కట్ అయిపోయింది ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ పరిస్థితి. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇస్తా ఉండేది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఆ సంస్థ సర్వీసులు అయితేనేం కార్యకలాపాలు నిర్వర్తిస్తూ ఉండేది వచ్చి ఒక కార్పొరేషన్ ద్వారా. మేము ఒకటే హామీ ఇస్తున్నాం, తప్పకుండా రాబోయే కాలంలో ఆర్టీసీని పూర్తి విలీనం చేస్తాం. ఆర్టీసీకి మా ప్రభుత్వానికి ఒకటే లక్ష్యం, కార్మికులు ప్రయాణికులు ఇద్దరు 2 కళ్ళు లాంటి వాళ్ళు కాబట్టి
తప్పకుండా ఏ రోజైతే ఆర్టీసీ కార్మికుల యొక్క బాగోగులు చూసుకొని వాళ్ళల్లో సంతోషంగా ఉంటేనే ఈ ఏపీఎస్ఆర్టీసీ మనుగడ బాగుంటుంది, ప్రయాణికులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అయితే అతి త్వరలో పూర్తి చేసేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవును సార్. ఏందండి సెకండ్ ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి సంక్షేమం అనే పేరు తప్పక అభివృద్ధి అనే పేరును పక్కన పెట్టేసినాడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా ఆర్టీసీ విషయానికి వస్తే మీరు చెప్పిన విధంగానే ఎక్కడ బస్సు కొనే పరిస్థితి లేదు, కానీ బస్సులు రిపేర్ చేసే పరిస్థితులు లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత 5 సంవత్సరాల నుంచి ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోల్లో బస్సులన్నీ స్క్రాప్ అయ్యి ఎక్కడ బ్రేక్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్లు చేస్తూ ఉన్నా కూడా మరమ్మతులు నోచుకోని పరిస్థితి ఉంది. అలాగే కొత్త బస్సులు దాని స్థానాల్లో తెచ్చే పరిస్థితి కూడా లేదు. అక్కడక్కడ టెండర్ల ద్వారా హైర్ బస్సులు పెట్టుకోవడం జరిగింది, కానీ కొత్త బస్సులు కొనలేదు. మేము ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నాం రాబోయే కాలంలో, కాబట్టి ఇంకా ప్రయాణికుల యొక్క శాతం ఇంకా ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా కొత్త బస్సులు అనేటివి రోడ్లపైకి రావాలి. కాబట్టి మా ముఖ్యమంత్రి గారితో సమీక్షించి రాబోయే కాలంలో కొత్త బస్సులు కొనే విధంగా ఏపీఎస్ఆర్టీసీ ముందుకు వస్తుంది. అలాగే ఎలక్ట్రికల్ బస్సు విషయానికి వస్తే మీరు అందరూ చూశారు, కొన్ని సర్వీసులు కొన్ని రూట్లలో అయితే బాగా సక్సెస్ అయినాయి. ముఖ్యంగా తిరుపతి, తిరుమల, పీలేరు, మదనపల్లి ఈ రూట్లలో ముందు ప్రభుత్వం కూడా నడుపుతూ ఉంది. మేము ఈ పర్యావరణానికి హానికరం కాకుండా ఏవైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటున్నాం. రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రికల్ బస్సులు వాడకం ఎక్కువగా ఉంటే అది మంచి శుభపరిణామం. కాబట్టి తప్పకుండా ఆ బస్సులను ఇంకా ఎక్కువగా ప్రవేశపెట్టేదానికి కూడా చర్యలు తీసుకుంటాం. గుడ్ క్వశ్చన్ అండి. గత 5 సంవత్సరాలు ఏపీఎస్ఆర్టీసీ అనే కార్పొరేషన్ను చేతిలో పెట్టుకొని ఎవరైతే వ్యవహరించారో ప్రజల స్థలాలను, అదే ఆర్టీసీ అన్న ప్రజల అన్న ఒకటే కాబట్టి ఆ స్థలాలను ఎవరైతే కాజేసినారో వాళ్ళ దగ్గర నుంచి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ వెనక్కు తీసుకునే విధంగా చర్యలు అయితే తప్పకుండా తీసుకుంటాం. ఎందుకంటే పబ్లిక్ ప్రాపర్టీ అనేది ఎప్పటికీ పబ్లిక్ ప్రాపర్టీనే. ఎక్కడెక్కడైతే వందలాది కోట్ల విలువ చేసే ఏపీఎస్ఆర్టీసీ భూములను బీఓటీలు అని చెప్పి తక్కువ డబ్బు కట్టి వందల కోట్ల ఆస్తులు లీజుకు తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ కార్యక్రమాలను కూడా చేపట్టకుండా ఆస్తులను అట్లే వాళ్ళ పేరుతో పెట్టుకొని ఉన్నారో అవన్నీ రద్దు చేసే విధంగా ఈ ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. ఇంకా మీకు తెలియదు ఏముందండి, ఎక్కడ చూసినా కూడా ఇదే తంతు నడుస్తూ ఉంది. బుల్లెట్ ప్రూఫ్ బస్సుల కాడి నుంచి వైజాగ్ ప్యాలెస్ వరకు అంతా ప్రజాధనమే. విచ్చలవిడిగా ఆయన షోకులు లగ్జరీల కోసమే ప్రజల యొక్క రక్త మాంసాలను తిన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. కాబట్టి ప్రజల అవసరాల కోసం ఏవైతే పనికొస్తావో అవన్నీ అలాగే ఉంచుతాం. అలాగే ఏదైతే డబ్బులు ప్రజల దగ్గర గుంజినారో, ప్రజల ఆస్తులతో మేడలు కట్టినారో అవన్నీ ప్రభుత్వానికే చెందుతాయి. కాబట్టి తప్పకుండా ఇవన్నీ ఒక కమిటీ వేసి అన్ని విధాలా ఉపయోగపడేట్టుగా అంటే దాన్ని ముందుకు తీసుకొని పోతాం. నేను ముందే చెప్పిన విధంగా రేపు ఫ్రీ బస్సు మహిళలకు కల్పిస్తే తప్పకుండా ప్రయాణికుల శాతం అయితే పెరుగుతారు. ఎందుకంటే ఉచితం ఆ సిస్టాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా పెరుగుతారు. కాబట్టి నేను ముందు చెప్పిన విధంగా ఇది 100% సక్సెస్ కావాలనుకున్నప్పుడు బస్సులు పెరగాలి, అలాగే స్టాఫ్ పెరగాలి. కాబట్టి ఇప్పుడు పక్కల రాష్ట్రాల్లో ఉన్న విధంగా అక్కడ కూడా మేము ఈ వారం 10 రోజుల్లో సమీక్షలు చేసుకుంటాం. ఆ రోజు అది కార్యక్రమాన్ని రోడ్డుపైకి తీసుకొచ్చే రోజుకు
ఇవన్నీ నియామకాలు కూడా చేసే విధంగా అయితే తగిన చర్యలు అయితే ఉంటాయి. ఇదంతా గత ప్రభుత్వం పాపాలే. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో కార్మికుల యొక్క హక్కులు ఎవరైనా కాలు రాసినారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డే. కాబట్టి కార్మిక సంఘాలను కూడా చిన్నాభిన్నం చేసేసినాడు. ఈరోజు కార్మికులు ఎక్కడైనా ఒక ధర్నా చౌక్లో పోయి ధర్నా చేసే పరిస్థితుల్లో కూడా గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం కల్పించలేదు. మేము ఒకటే చెప్తున్నాం, ముందు చెప్పిన విధంగా కార్మికుడు ప్రయాణికుడు ఇద్దరు మా ప్రియారిటీనే. కాబట్టి కార్మికుడు చల్లగా ఉన్న రోజే ప్రయాణికునికి కూడా వాళ్ళకు ఏ సౌకర్యాలు కల్పించాలో అవి కల్పించేదానికి వాళ్ళు కూడా ముందుకు వస్తారు. కాబట్టి మా ప్రియారిటీ లిస్టులో ఫస్ట్ ఫేజ్లో వాళ్లకు మంచి చేసే విధంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 100% అండి. నన్ను ఎవరో మీడియా మిత్రులు అడిగినారు 100 కోట్లు అంటే చూపిస్తారని. దానికి నేను ఆన్సర్ కూడా ఒకటే చెప్పా. ఎప్పుడు అమరావతిలో 1,00,000 కోట్లు తిన్నామని చెప్తూ ఉంటారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. ఆ 1,00,000 కోట్లు వాళ్ళు చూపించేదానికి సిద్ధంగా ఉండాలా. అలాగే ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక పనికిమాలిన ప్రోగ్రాంని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల ఎండింగ్లో ఆ పాపాన్ని కూడా మూటను కట్టుకున్నాడు. నేను ముందు చెప్పిన విధంగా క్రీడా శాఖ మంత్రిగా ఒకటే చెప్తున్నా, ఎవరైతే ప్రజల సొత్తు పందుకొక్కులు తిన్నారో వాళ్ళందరినీ రోడ్డుపైకి తెచ్చి తగలబెట్టే విధంగా ఈ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో 3,000 రూపాయలు పెట్టి క్రికెట్ కిట్ కొనే స్థితిలో లేడు పేద క్రీడాకారులు. అలాంటి వారి డబ్బులు కాజేసిన గత ప్రభుత్వాన్ని అయితే వదిలే పరిస్థితి అయితే లేదు. తప్పకుండా దీని మీద ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. దోషులుగా తేలితే మాత్రం ఎవరైనా వదిలే పరిస్థితే లేదు. తప్పకుండా ఊచలు లెక్కించే పరిస్థితి అయితే వాళ్ళకు వస్తుంది. అవును సార్, మాకు కూడా చాలా బాధగా ఉంది ఈ మాట వింటా అంటే. ఎందుకంటే మేము కూడా కడపలో పుట్టినాం, మా ప్రాంతం మూలమే. కాబట్టి ఎక్కడో వైజాగ్లో ఉండే మెటీరియల్ అంతా ఎత్తుకొని పోయి కడపకో పులివెందులకో తీసుకొని పోయినారని మీరు చెప్తున్నారు. నిజంగా అలా చేసి ఉంటే మాత్రం మాకే సిగ్గుగా ఉంది. ఎందుకంటే మేము ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినాము. కాబట్టి అలాంటి చర్యలు ఎవరు చేపట్టకూడదు. 1 కాదు 2 కాదు, గత 5 సంవత్సరాల్లో అయితే ఏ విధమైన తప్పులు జరగకూడదు అవన్నీ ఆ ప్రభుత్వం చేసేసింది. రాబోయే కాలంలో అలాంటి జరగవు. 1 రూపాయి కూడా దుర్వినియోగం జరగదు. ప్రతి ఒక్కదానికి అకౌంటబిలిటీగా ఉండేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వము మా శాఖ అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అకౌంటబిలిటీ అయితే ఉంటుంది.